మేడం ఆ టూలెట్ బోర్డు పెట్టారు కదా. మీరు హిందువులేనా? కాదు మేడం. మేము హిందువులకేనయ్యా ఇచ్చేది. ఇవరా? లేదయ్యా మేమేం. సరే మేడం. A few moments later. హలో సరే సార్, రెంట్ కోసం కాల్ చేసింది సార్. మీరు క్రిస్టియన్సేనా? ఏంటి సార్? అదేనండి, మీరు క్రిస్టియన్సేనా? కాదు సార్. A few moments later. సార్ టూలెట్ బోర్డు పెట్టారు కదా, అవునండి. అది రెంట్ కోసం. మీరు ముస్లిమ్సేనా? ఏమండి? చెప్పండి. అదే రెంట్ కోసం కాల్ చేశా కదా. మీరేనా ఫోన్ చేసింది? అవునండి. హిందూసా మీరు? ఏమనుకోనండి, ఒక మాట చెప్తానండి. చెప్పండి. మీ హౌస్ రీసెంట్గా కట్టినట్టున్నారు, అవును. చాలా బాగా వచ్చింది. సో మీ హౌస్ కట్టే ముందు పునాది దగ్గర నుంచి హౌస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఓన్లీ హిందూసే కట్టారా, లేదా ఓన్లీ క్రిస్టియన్సే కట్టారా, లేదా ఓన్లీ ముస్లిమ్సే కట్టారా? కాదు కదా, అందరూ కలిస్తేనే కదా మీ హౌస్ ఇంత అందంగా నీట్గా తయారైంది. సో నేను పొద్దున్నే తిరుగుతున్నానండి, ప్రతి ఒక్క టూలెట్కి ఫోన్ చేశాను నేను. ఓన్లీ ఫర్ హిందూస్, ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, ఓన్లీ ముస్లిమ్సే అంటున్నారు. అందరు కలిస్తేనే కదండి అన్ని జరిగేది, రోజు మొత్తం గడిచేది. సో తప్పుగా అనుకోమండి ఇలా అన్నా అని. సో చాలా బాధగా అనిపించింది. దయచేసి ఇకనైనా మీరు అందరూ మారుతారనుకుంటున్నాను.